సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో అతిపెద్ద అపారల్ పార్క్ ప్రారంభమైంది. 7.6 ఎకరాల విస్తీర్ణంలో 62 కోట్లతో ఏర్పాటు చేసే పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన అపారల్ పార్క్ ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్పత్తి ప్రక్రియని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పరిశ్రమలో శిక్షణ పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నేతన్నల ఉపాధి కోసం త్వరలోనే వర్క్ టు ఓనర్ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామన్నారు. వివిధ శాఖలు కొనుగోలు చేస్తున్న వస్త్రాలు నేత కార్మికుల నుంచే కొనేలా మరిన్ని ఆర్డర్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే అపారెల్ పార్క్ వంటి పరిశ్రమల్ని మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వీటి ఆర్డర్లను కూడా సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రారంభించినటువంటి భరోసా కావచ్చు, భద్రత కావచ్చు, పొదుపు కావచ్చు, ఈ పథకాలన్నిటికీ నిధులు సమకూర్చారు. ఒకే రోజు 290 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అదేవిధంగా పొదుపు కార్యక్రమానికి అండగా నిలబడ్డాం. భరోసా, అదేవిధంగా బీమా, అన్ని కార్యక్రమాలు రైతుకి ఏ రకంగా మనం చేయూతనిస్తున్నామో నేతన్నికి అంతకంటే మిన్నగా ఇవ్వాలి. ఇన్ని వేల మంది ఆధారపడ్డటువంటి ఈ రంగం ఎప్పుడు కూడా పంట నీరు పెట్టకూడదు. వాడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటేనే మనకి లాభం జరుగుద్దని ఏ కృత నిశ్చయంతోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఈ నేతన్నలను కాపాడే ప్రతి ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్ళాం. పరిశ్రమను కాపాడాలి. పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది, వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు అంత్యోదయ కార్డు ఎక్కడ లేని విధంగా